వెల్కమ్ టు మన ఎడ్యుకేషన్. నేను మీ ఎంఎన్ఆర్. మన ఎడ్యుకేషన్ ప్రజెంట్ చేసినటువంటి ద మ్యాథ్ కోడర్స్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనము లూప్స్ని ఉపయోగిస్తూ రెగ్యులర్ పాలిగన్స్ని ఉపయోగిస్తూ డిజైన్స్ని బ్యూటిఫుల్ డిజైన్స్ని ఎలా గీయొచ్చో చూద్దాము. సో code.orgలోకి ఎంటర్ అయిపోదాము. code.org అని చెప్పేసి ఎంటర్ చేసేస్తే ఓకే రైట్ క్రియేట్ ఆర్టిస్ట్ ఎస్ కొంచెం రైట్. సో ఒక్క నిమిషం, ఇప్పుడు మనము లూప్స్ని ఉపయోగిస్తూ రెగ్యులర్ పాలిగన్స్ని చూసాం కదా, దానిలోనే వస్తుంది చూడండి. ఒకసారి లూప్స్లోకి వెళ్ళి ఆ లూప్స్లోంచి రిపీట్ అనేటువంటి బ్లాక్ తీసుకొని వెనరన్కి అటాచ్ చేసాము. యాక్షన్స్లోకి వెళ్ళి మూవ్ ఫార్వర్డ్ ఒక్కసారి అటాచ్ చేయండి. ఇన్సైడ్ ఆఫ్ ది రిపీట్ యాడ్ చేయాలి. ఎస్, అలానే యాక్షన్స్లోకి వెళ్ళి టర్న్ రైట్ ఒక్కసారి మూవ్ ఫార్వర్డ్ కింద అటాచ్ చేసేసాము. ఓకే, ఇప్పుడు నేను స్క్వేర్కి మనం లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు స్క్వేర్ని డ్రా చేస్తున్నాను. చూడండి, స్క్వేర్ అంటే మనకి 4 టైమ్స్ రావాలి అనేది, రిపీట్ 4 టైమ్స్. అలానే మూవ్ ఫార్వర్డ్ బై సమ్ డిస్టెన్స్ ఆర్ మెజర్మెంట్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది సైడ్. సో టేక్ 100 పిక్సెల్స్, ఫైన్. అండ్ ఇన్ స్క్వేర్ ఈచ్ సైడ్ 90 degrees, ఈచ్ యాంగిల్ 90 degrees అనే విషయం చాలా క్లియర్గా నేర్చుకున్నాము. సో 90 degrees, దట్స్ ఫైన్. స్క్వేర్ వచ్చేసింది. ఈ స్క్వేర్ని యూజ్ చేసుకుంటూ అదే రిపీట్ కాంప్లెక్స్ లూప్స్ యూజ్ చేసుకుంటూ దాన్ని ఒక బ్యూటిఫుల్ డిజైన్లోకి ఎలా కన్వర్ట్ చేస్తున్నామో చూద్దాం. ఇప్పుడు ఇంకొక రిపీట్ తీసుకోండి, లూప్స్లోకి వెళ్ళి ఎస్ ఒక్కసారి పక్కన ఉంచండి, కొద్ది సైడ్ ఉంచండి, రైట్. ఇప్పుడు ఒక స్క్వేర్ డ్రా చేయడం అయిపోయిన తర్వాత ఆర్టిస్ట్ యొక్క ఇనిషియల్ పొజిషన్ యాంగిల్ని కొంచెం చేంజ్ చేద్దాం. ఇనిషియల్ పొజిషన్ యాంగిల్ చూడండి, ఒకసారి హార్జెంటల్గా ఉన్నాడు, ఎగ్జాక్ట్ హార్జెంటల్గా. ఆ పొజిషన్ని కొంచెం యాంగిల్ చేంజ్ చేస్తున్నాను. ఒకసారి యాక్షన్స్లోకి వెళ్ళి టర్న్ రైట్ కింద అవుట్ సైడ్ ఆఫ్ ది రిపీట్లో అటాచ్ చేసి టర్న్ రైట్ బై 15 degrees తీసుకుందాం, లేదా 20 degrees, ఎనీ నో ప్రాబ్లం. 15 degrees, రైట్. నౌ సేమ్ ఈ రిపీట్ని తీసుకొచ్చి దాని కింద అటాచ్ చేద్దాం. సేమ్ ఇప్పుడు స్క్వేర్కి ఏ విధంగా అయితే కోడ్ రాసామో ఎగ్జాక్ట్ స్క్వేర్ ఇక్కడ కూడా ఇంకో స్క్వేర్ డ్రా చేస్తున్నాం మనం, అంతే తేడా. సో రిపీట్లో 4 తీసుకుందాము. అలానే యాక్షన్స్ బ్లాక్ వెళ్ళి మూవ్ ఫార్వర్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది రిపీట్ 100 పిక్సెల్స్, రైట్. మళ్ళీ యాక్షన్స్లోకి వెళ్ళి టర్న్ రైట్ ఇన్సైడ్ ఆఫ్ ది రిపీట్ 90 degrees. ఒక్కసారి చూడండి, ఇక్కడ 2 స్క్వేర్స్ ఫామ్ అయినాయి. ఆ 2 స్క్వేర్స్ ఎలా వచ్చాయనేది కొంచెం స్లోగా డీటెయిల్డ్గా చూద్దాము. ఇక్కడ స్పీడ్ని కొంచెం రెడ్యూస్ చేసేద్దాం మనము, అవుట్పుట్ స్పీడ్ని. క్లిక్ ఆన్ రన్. చూడండి, ఫస్ట్ స్క్వేర్ మనం ఫస్ట్ రిపీట్ ఏ విధంగా అయితే ఇచ్చామో ఆ రిపీట్లో ఉన్నటువంటి స్క్వేర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టర్న్ రైట్ బై 15 degrees. 15 degrees ఇనిషియల్ యాంగిల్ చేంజ్ చేసుకొని సెకండ్ స్క్వేర్ కంప్లీట్ చేసింది. ఇప్పుడు ఇదే విధంగా మనం 3rd స్క్వేర్, 4th స్క్వేర్, 5th స్క్వేర్ ఇలా నంబర్ ఆఫ్ స్క్వేర్స్ని పెంచుకుంటూ వెళితే ఆ డిజైన్ ఎలా ఫామ్ అవుతుందో చూడడానికి నేను కాంప్లెక్స్ లూప్ యూజ్ చేయబోతున్నాను. అంటే రిపీట్లో ఇంకొక రిపీట్ అనమాట. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో ఒక్కసారి చూడండి, దీని నుంచే ఈ మూవ్ ఫార్వర్డ్ టర్న్ అనేటువంటి 2 బ్లాక్స్ని పక్కకు డ్రా చేసేసాను. ఇప్పుడు ఈ రిపీట్ని తీసుకొని ఫస్ట్ రిపీట్కి అటాచ్ చేస్తున్నాను. ఎస్, ఈ రిపీట్ని తీసుకెళ్ళి దాని లోపల అటాచ్ చేయండి ఇన్సైడ్ ఆఫ్ ది రిపీట్. ఎస్, ఎగ్జాక్ట్లీ, బ్యూటిఫుల్లీ. కాకపోతే ఇందాక మనం 2 స్క్వేర్స్ డ్రా చేసాం, ఇక్కడ ఆల్రెడీ 4 రెడీగా ఉంది కాబట్టి 4 స్క్వేర్స్ని తీసుకోండి. అలా 4 కాకుండా 10 స్క్వేర్స్ తీసుకొని చూద్దాం. ఎస్, ఆల్మోస్ట్ డిజైన్ నియర్ బైకి వస్తూ ఉంది. ఇంకొంచెం నంబర్ని ఇంక్రీజ్ చేద్దాము. 20 స్క్వేర్స్. వావ్, ఆల్మోస్ట్ డిజైన్ కంప్లీట్ అవ్వస్తుంది. ఇంకొంచెం గ్యాప్ ఉంది కదా, అది కూడా కంప్లీట్ చేద్దాం. 24 స్క్వేర్స్. నౌ ద డిజైన్ ఈజ్ క్లియర్. చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైన్. ఒక స్క్వేర్ మనం డ్రా చేయడం మొదలు పెడితే ఆ స్క్వేర్ని యూజ్ చేసుకుంటూ నంబర్ ఆఫ్ స్క్వేర్స్ని యాడ్ చేసుకుంటూ వెళితే మనకు ఒక బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసింది. ఒక్కసారి రీసెట్ చేసి స్పీడ్ ఇంక్రీజ్ చేద్దాము. స్పీడ్ ఇంక్రీజ్ చేసి ఒక్కసారి క్లిక్ ఆన్ రన్. మరి స్పీడ్ అయితే కనిపించలేదా? మీడియం స్పీడ్లో తెచ్చుకుందాం. ఒక్కసారి మీడియం స్పీడ్లోకి రండి. ఎస్, ఇంకొంచెం తగ్గించండి, పర్లేదు. యా, రీసెట్.
అండ్ క్లిక్ ఆన్ రన్. చూడండి ఒక్కొక్క స్క్వేర్ ఎలా వస్తుందో మీరు చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ స్క్వేర్ అయిపోయింది, సెకండ్ స్క్వేర్, అలాగే థర్డ్ స్క్వేర్. ఈ విధంగా మనకి మొత్తం 24 స్క్వేర్స్ ఫామ్ అవుతున్నాయి. మనకి ఏ నెంబర్ ఫామ్ అవుతుందో, ఏ నెంబర్ రన్ అవుతుందో అనేది మనకి కోడ్ తెలుస్తుంది. చూడండి స్క్వేర్ 4 టైమ్స్ అయిపోగానే టర్న్ రైట్ బై 15 degrees అనేది మనకి ఎలివేట్ అవుతుంది. చూడండి అంటే ఒక్కొక్క స్క్వేర్ తర్వాత ఈ యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది తన ఇనిషియల్ యాంగిల్ నుంచి. ఆ విధంగా మొత్తం 24 స్క్వేర్ టైమ్స్ స్క్వేర్స్ కంప్లీట్ అవుతున్నాయి ఇక్కడ మనకి. ఎస్, ఇప్పుడు స్పీడ్ పెంచండి, పర్లేదు. రన్నింగ్లో కూడా మనం స్పీడ్ పెంచుకోవచ్చు. ఎస్ 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 దట్స్ ఫైన్. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, సార్ డిజైన్ అంతా బాగుంది కానీ ఈ డిజైన్కి అయిపోయిన తర్వాత ఈ ఆర్టిస్ట్ ఇక్కడ లేకపోతే ఆ డిజైన్ లుక్ ఇంకా క్లియర్గా వస్తుంది కదా మనకి. సో ఆర్టిస్ట్ని తీసేద్దాం. ఒక్కసారి చూడండి యాక్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఒక్కసారి జంప్ ఫార్వర్డ్ బై ఉంది, ఇది వద్దు. జంప్ టు ద పొజిషన్ ఉంది, ఈ బ్లాక్ తీసుకోండి, ఇక్కడ అటాచ్ చేసేయండి లాస్ట్లో. ఇక్కడ చూడండి ఆప్షన్స్ టాప్ లెఫ్ట్, ఇక్కడ మనకు ఒక డ్రాప్ డౌన్ ఉంది. ఆ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆప్షన్స్ చూడండి, ఆల్మోస్ట్ కామన్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఒకటి అడిషనల్గా ర్యాండమ్ ఉంటుంది. టాప్ లెఫ్ట్, టాప్ సెంటర్, టాప్ రైట్. అంటే ఈ టాప్ పొజిషన్స్లో ఇది లెఫ్ట్, ఇది సెంటర్, ఇది రైట్. అలానే ఇది సెంటర్ పొజిషన్లో మిడిల్లో వచ్చేసరికి ఇది మిడిల్ లెఫ్ట్, మిడిల్ సెంటర్, మిడిల్ రైట్. ఇది వచ్చేసరికి బాటంలో బాటం లెఫ్ట్, బాటం మిడిల్, బాటం రైట్ అవుతుంది. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మీరు ఇక్కడ ఆర్టిస్ట్ వెళ్ళిపోయాడని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. టాప్ లెఫ్ట్ అంటే ఇక్కడ లాస్ట్ కార్నర్లో లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళిపోయి ఉన్నాడు, మీకు కనిపించట్లేదని మీరు అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ఒక్కసారి టాప్ రైట్ తీసుకొని చూడండి. ఇక్కడ ఈ కార్నర్లో మనకు కనిపించట్లేదు. ఒక్కసారి ఆ పొజిషన్స్లోకి వెళ్ళి మిడిల్ రైట్ తీసుకోండి, మిడిల్ రైట్. ఇదిగోండి ఇక్కడ ఉన్న చూడండి మిడిల్ రైట్. మనకి టాప్లో అయ్యేసరికి ఏంటంటే అసలు ఆర్టిస్ట్ ఆ టాప్ పొజిషన్కి పైన ఉండడం వల్ల మనకి విజన్లో ఉండడు. సో ఇక్కడైతే ఉంటున్నాడు. అదే ఒకవేళ చూడండి బాటంలో తీసుకుందాము, బాటం సెంటర్ తీసుకోండి, బాటం సెంటర్ చూడండి, బాటం సెంటర్లో మీకు క్లియర్గా కనిపిస్తాడు. ఇదే విధంగా టాప్లో ఉండేసరికి ఏమవుతుందంటే టాప్లో పైకి ఉంటాడు ఆర్టిస్ట్, అందువల్ల మనకి విజన్లో ఉండడు. ఎనీహౌ టాప్ లెఫ్ట్ ఈజ్ ఎనఫ్. ఒకసారి టాప్ లెఫ్ట్లోకి వెళ్ళిపోయి రైట్. సో మనం డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్టిస్ట్ని మాయం చేయొచ్చు. ఓకే, ఇలా కాదు సార్ దీనికి కొంచెం కలర్స్ కూడా ఇస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూద్దాము. ఒక్కసారి బ్రషెస్కి వెళ్దాము. బ్రషెస్లో సెట్ ప్యాటర్న్ ఉంది చూడండి, సెట్ ప్యాటర్న్. ఎస్, డ్రాగ్ అండ్ ఫిక్స్ ఇట్ ఫస్ట్. ఎస్, సెట్ ప్యాటర్న్. ఒకసారి ప్యాటర్న్లో ఏదో ఒకటి తీసుకుందాము. ప్యాటర్న్లో మనకు నచ్చిన ఏదైనా ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకుందాం. నేను కలర్ఫుల్గా తీసుకుంటున్నాను. ఒక్కసారి ఇక్కడ కలర్స్గా ఉంచండి, మన రెయిన్బో కలర్స్ లాగా. సో మన ఈచ్ లైన్, వాహ్ ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఫామ్ అయిందో చూడండి. ఒక్కసారి రన్ చేద్దామండి. రీసెట్ చేసి ఒక్కసారి స్పీడ్ కొంచెం కొంచెం తగ్గిద్దాం. మీడియం కాదు, హై కాదు, మిడిల్. ఇంకొంచెం పెంచండి. ఎస్ ఎస్ ఎస్, ఇంకొంచెం రైట్, గుడ్. నౌ క్లిక్ ఆన్ రన్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా మనకు ఒక డిజైన్ డ్రా చేయడం జరిగిందో మన ఆర్టిస్ట్. ఇప్పుడు స్పీడ్ పెంచేసేయండి, ఫుల్ స్పీడ్. అర్థమైంది కదండి ఇప్పటి. సో ఫుల్ స్పీడ్ రన్ చేసేసి మనకి ఫుల్ డిజైన్ చూసేద్దాము. యా, స్పీడ్ పెంచుతూ ఉంటే ఓ ఆర్టిస్ట్ ఆల్రెడీ జంప్ అయిపోయాడు. ఒక్కసారి ప్యాటర్న్ మార్చి చూడండి. డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి ప్యాటర్న్ ఈసారి స్మైలీస్ తీసుకుందామా. స్మైలీస్, వావ్ అసలు స్క్వేర్సే కనిపించట్లేదండి, సర్కిల్స్ స్టైల్లో మారిపోయింది ఆ డిజైన్ మొత్తం. లేదు, ఇంకో ప్యాటర్న్ తీసుకుందాం. ఈసారి లైన్స్. ఓకే, వావ్ చూడండి మనం డ్రా చేసింది స్క్వేర్స్, కానీ వాటికి వచ్చిన ప్యాటర్న్స్ చేంజ్ చేస్తూ ఉంటే మనకు అంత బ్యూటిఫుల్ డిజైన్స్ అవుట్పుట్స్ వస్తూ ఉన్నాయి. ఈ విధంగా మనం ఎన్ని రకాలుగా మనం ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. సో మీరు ఎన్ని రకాలుగా ఎక్స్పెరిమెంట్ చేయగలుగుతారు అనేది మీ ఇంట్రెస్ట్. నెక్స్ట్ క్లాస్లో వీటికి డిఫరెంట్ కలర్స్ని డిఫరెంట్ స్టైల్స్లో ఇవ్వడం ఎలాగా అనే కాన్సెప్ట్ తోటి
మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.